హలో అండి, వెల్కమ్ టు ఉమెన్ ఎఫ్ఎం. పోయినసారి నేను దేవుడి మందిరాల గురించి చెప్పినప్పుడు చాలా మందికి నచ్చింది అండ్ చాలా మంది అక్కడికి వెళ్ళి తీసుకున్నారు కూడా. మేము మళ్ళీ అనుకోకుండా ఇల్లు మారినప్పుడు నేను మళ్ళీ వేరేది మందిరం తీసుకున్నాను అనమాట. నేను ఇంతకు ముందు చెప్పింది ఉడింది దాని గురించి చెప్పాను. ఇప్పుడు సిల్వర్ అండ్ కాపర్ కాంబినేషన్లో మంచి పూజా మందిరం గురించి నేను మీకు చెప్తున్నాను. అంటే ఇల్లు కట్టుకునేటప్పుడే వుడ్ వర్క్ తోటి కొంతమంది పెద్దగా చేసుకుంటారు, కొంతమంది చిన్నగా చాలనుకుంటారు. అంటారు కదండి, కొండంత దేవుడికి కొండంత గుడి కట్టలేము, కొండంత పత్రి తేలేము. భక్తి మాత్రం కొండంత ఉండాలి, కానీ మందిరం ఎంతున్నా అది మనకి అనుగుణంగా పెట్టుకుంటాము. సో ఇది మనం బాలానగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే దాంట్లో తాడ్బండ్ సర్కిల్, తాడ్బండ్ క్రాస్ చేసేటప్పుడు మనం అటు టర్న్ తీసుకున్నప్పుడు ఫస్ట్ షాప్లో మాత్రం ఈ సిల్వర్ కలర్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఒకవేళ మీరు తీసుకునే ఐడియా ఉంటే తీసుకోండి, వాళ్ళు కొంచెం రేట్ చెప్తారు కానీ మీరు బార్గెన్ చేయొచ్చు. ఇదైతే నాకు 2000 పడిందండి. వాళ్ళు యాక్చువల్గా 3,1 వరకు చెప్పారు. నేను 2,500 అన్నా 2,200 అన్నా, లాస్ట్కి నాకు 2000కి ఇది చాలా చిన్నదే దొరికింది. బట్ ఇది దీనికి గ్యారంటీ కూడా ఇచ్చారండి. ఇది ఈజీగా మూవబుల్, మనం హ్యాంగ్ చేసుకోవచ్చు, వాల్ హ్యాంగింగ్. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే తీసుకొని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఎక్కడన్నా పోయినా మళ్ళీ చక్కగా నీట్గా చేసి వాళ్ళు 100% గ్యారంటీ ఇస్తున్నారు. ఒకవేళ మీ ఇల్లు కొనక తీసుకునేటట్టయితే ఈశాన్యముల చిన్న ప్లేస్లో చిన్న మందిరం పెట్టుకునే ఐడియా మీకుంటే ఇవి మీకు చాలా ఉపయోగపడుతుందని నేను మీకు చెప్తున్నాను. వచ్చిన ప్రతి వాళ్ళకి నచ్చిందండి ఈ మందిరం, చాలా ఆర్టిస్టిక్గా ఉందని చెప్పి వాళ్ళకి నచ్చింది. సో మీకు కూడా చూపిస్తున్నాను, మీకు తీసుకునే ఐడియా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఇంతకు ముందు చూపించినప్పుడు ఒక దేవుని మందిరం గురించి చూపించానండి, అది అందరికీ చాలా చాలా నచ్చింది. ఇది వచ్చేసి ఇంకోటి చూపిస్తున్నానండి. ఇది సిల్వర్ అండ్ కాపర్ కలర్లో ఉంది. చాలా మా ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళకి నచ్చిందండి. ఇది ఈశాన్యం మూల తక్కువ ప్లేస్ ఉండేటట్టయితే మీరు ఇలాంటిది కనుక ఆప్ట్ చేసుకున్నారంటే చూడ్డానికి అందంగాను ఉంది, చాలా ఆర్టిస్టిక్గా ఉందండి. ఇది ఇగోండి, చక్కగా సిల్వర్ ప్లేట్ తోటి చక్కగా కార్వింగ్ చేశారండి. మధ్య మధ్యలో ఇలా కాపర్వి ఇది చేశారు. ఇది మనకి గ్యారంటీ కూడా ఉంటుందండి. ఇది కూడా తాడుబండ్ క్రాస్ రోడ్స్ ఉంది కదండి, బాలానగర్ నుంచి మనం సికింద్రాబాద్ వెళ్ళే దారిలో టర్నింగ్లో మొత్తం ఈ షాప్సే ఉంటాయి. వీటిలో మొదటి షాప్లో ఈ సిల్వర్ దొరుకుతాయండి, అన్ని చోట్ల వుడ్వి దొరుకుతాయి. నీకు ఇంతకుముందు వుడ్ పెట్టినట్టుగా ఎంత మందికి నచ్చిందో అది. ఇగోండి, ఇదేమో అటు ఇటు చక్కగా నెమళ్ళు, మధ్యలో గణపతి, చుట్టూ ఎర్రటి మఖమలతో డిజైన్స్. ఇదంతా కాపర్ ప్లేటింగ్ అండి, మనకు పోయినా కూడా మళ్ళీ కూడా చేసి ఇస్తారనమాట. అండ్ ఇది ఓపెనింగ్కి చక్కగా ఇచ్చారు, ఇలా చక్కగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇగోండి, లోపల ఇలా ఉంది. ఇలా చక్కగా డోర్స్ నెమ్మదిగా క్లోజ్ చేసుకోవచ్చు అండి. కొంచెం హడావిడి పడి ఎడాపెడా వాడితే ఏవి మన్నవు. ఇగోండి, ఇలా ఉంది. అండ్ చిన్న సొరుగు ఇచ్చారండి. ఇందులో మీరు చిన్న చిన్నవి ఏమైనా పెట్టుకోవచ్చు. నవి గంధం అనుకోండి. కొంచెం చిన్న బుక్స్ అయితే అలాంటివి పడతాయి, ఒత్తులు, ఆ తర్వాత చిన్న చిన్న బుక్స్ అలాంటివన్నీ పడతాయి ఇక్కడ. అండ్ ఇక్కడ దీపారాధన చేసుకోవడానికి ఈ ప్లేట్ ఇచ్చారు, ఇంతవరకు వస్తుంది. ఇదిగోండి, ఇంతవరకు వస్తుంది. ఒకవేళ మీరు మొత్తం కూడా తీసేసి కూడా మీరు వాడుకోవచ్చు. మొత్తం కూడా తీసేసి ఒకవేళ ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే ఇంతవరకు వస్తుంది. మీ పని అయిపోయిన తర్వాత మళ్ళీనా పెట్టేసుకోవచ్చు. ఇగోండి, దీనికి కూడా నగిషి అండి, చక్కగా కార్వింగ్ చేశారు, చాలా బాగుంది. అయిపోయాక మళ్ళీ పెట్టేసుకోవచ్చు. ఇది ఓపెన్ ఇది ఇట్లాగా చక్కగా ఓపెన్ చేశాక, ఇగోండి, ఓపెన్ చేశాక మీకు దీపారాధనకి బోల్డ్ అంత ప్లేస్ ఉంటుంది. చక్కగాను ఇక్కడ దీపారాధన చేసుకోవచ్చు. విడిగా తీసి క్లీన్ చేసుకోవచ్చు. క్లీనింగ్ చాలా ఈజీ, మెయింటెనెన్స్ ఈజీ. ఇది ఆల్రెడీ ఇది అవడం వల్ల ఇగోండి, ఇది ఇంకా నలుపు అవుతుందని సమస్య లేదండి. ఇది యాంటిక్ కాబట్టి అసలు బ్లాకే అవ్వదండి. దీని ఉండటమే ఇలా చాలా నీట్గా ఉంటుంది. ఏదైనా పాడైనా కూడా ఇది చాలా వాల్ హ్యాంగింగ్ కాబట్టి ఈజీ టు మూవ్ అనమాట. దీన్ని తీసుకెళ్ళి మీరు ఆ షాప్కి తీసుకెళ్తే ఎక్కడైనా మీకు పోయినా చేసినా కూడా మళ్ళీ చక్కగా మీకు వేసిస్తారు. ఇలా కాపర్ అటు ఇటు చక్కగా స్తంభాలు చాలా బాగా ఇచ్చారు. పైన గణపతి, ఆ తర్వాత
కింద కూడా అండి అటు గణపతి ఇటు లక్ష్మీదేవి, ఈ కిందేమో భటులు శుభలాభ అని రాసింది. అసలు మా ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళకి నచ్చిందండి. అందుకని ఒకవేళ చిన్న ప్లేస్ కనుక మీకుంటే మీరు కూడా తీసుకుంటారేమోనని నేను మీకు ఇది పెడుతున్నాను. ఇగోండి చాలా అందంగా ఉందండి. అండ్ సిల్వర్ జాలి చక్కగా దేవుడికి ఇదయ్యేటట్టుగా అటు ఇటు చక్కగా జాలి వచ్చింది. ఇగోండి ఈజీ టు మెయింటెనెన్స్. అసలు ఏమీ దీనికి మనకు మెయింటెనెన్స్ లేదండి, చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇగోండి ఈశాన్యం మూల ఇలా పెట్టుకోవచ్చండి. చక్కగా కొంచెం ప్లేస్ ఆక్యుపై చేస్తుంది అంతే. మొత్తం కలిపి ఒక 2 హైట్ ఒక 2 మూరలు కూడా లేదండి, అంత హైట్ ఉంది అంతే. ఇగోండి. సో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. తాడిబండ్ క్రాస్ రోడ్స్, నాకు తెలిసి హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ తాడిబండ్ ఆంజనేయ స్వామి గుడి తెలియని వాళ్ళు లేరు. ఆ గుడికి వెళ్ళేటప్పుడు మనకి తాడిబండ్ క్రాస్ రోడ్స్ వస్తుంది, బోయినపల్లి నుంచి వెళ్ళేటప్పుడు. అది తీసుకుని ఆ సందు మొత్తం టర్నింగ్ మొత్తం మనకి దేవుడివే ఉంటాయండి. అక్కడ దేవుడి మందిరాలే తయారు చేస్తాయి, కాకపోతే అన్నీ వుడ్వి చాలా వెరైటీస్ ఉంటాయి. ఇగోండి బ్రహ్మ, పైనేమో లక్ష్మీదేవి, ఆ తర్వాత గోపాలుడు, శివయ్య అందరూ ఉన్నారండి. అండ్ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి. చుట్టుపక్కల కూడా వీళ్ళు నగిషి భలే చెక్కారు. ఇది మీకు ఈ సైజ్ అయితే 2000లో వస్తుందండి. పెద్ద పెద్ద సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవి మీరు పెట్టినంత రేట్ 3000, 4000, 5000, 8 అలా రకరకాల సైజుల్లో అవైలబుల్ ఉన్నాయి. నేను ముందు చెప్పినట్టు కొండంత దేవుడికి కొండంత గుడి ఉండదు కాబట్టి మీ భక్త్యానుసారం, మీ శక్త్యానుసారం అండ్ ఇంట్లో మీ ప్లేస్ పట్టి ఎస్పెషల్లీ పెద్దది పెట్టుకొని అది మనకి మెయింటైన్ చేసే కన్నా సింపుల్ది పెట్టుకుంటే ఈజీగా మనకి క్లీన్ చేసుకోవడానికి వీలవుతుంది. దీనికి రకరకాల తోరణాలు లేదా ముత్యాలతోటి హారాలు లేదా ఆర్టిఫిషియల్ పువ్వులు, నిజమైన పువ్వులు ఇలా ఎన్ని రకాలుగా అన్నా కూడా దీనిని పండగ సమయాల్లో కనుక డెకరేట్ చేసుకుంటే ఇంకా అందంగా ఉంటుందండి. ఈ కార్నర్స్లో హ్యాంగింగ్స్ పెట్టుకోవచ్చు, బెల్స్ పెట్టుకోవచ్చు, అలా రకరకాలవి దొరుకుతాయి. మీరు పూజ ఆ స్టోర్లోనే దొరుకుతాయి లేదా కొంచెం ముందుకు వెళ్తే ఇవన్నీ ఈ షాప్సే కాబట్టి బెల్స్ కానీ మీకు ఏవి ఇంట్రెస్ట్ అవన్నీ కొనుక్కొని ఈ మందిరాన్ని ఇంకా కూడా డెకరేట్ చేసుకోవచ్చండి. లేదు మీకు ఇలా సింపుల్గా ఇష్టం అంటే కనుక ఇలానే రోజువారీ పూజకి ఉంచేసుకుని కేవలం పర్వదినాల్లో కూడా వీటిని చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ విమెన్ ఎఫ్ఎం. ఇంకో మంచి టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.